నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు నిన్నటి నుంచి తెలంగాణలో రెండు పార్టీల మధ్య అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య బీఆర్ఎస్ మధ్యన ఒక పెద్ద హైడ్రామా నడుస్తుంది హైడ్రామా లాగానే అనుకోవచ్చు ఎందుకంటే ఇది చూస్తుంటే ఈ రాజకీయం చూస్తుంటే విమర్శలు ప్రతి విమర్శలు వేరు కానీ ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం స్వయంగా ఒక ఎమ్మెల్యే పార్టీ మారిన వాళ్ళకి చీరా గాజులు చూపించడం ఏ విధంగా సభ్యత ఏ విధంగా సంస్కారం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీనికి అవతలి వాళ్ళు చెప్పు చూపించడము వీళ్ళు చీరలు జాకెట్లు పంపించడం అనేటువంటిది ఏ విధంగా ఆమోదయోగ్యం దీనికి తోడు ఒకరికొకరు సవాళ్ళు వేసుకొని ఒకరింటి మీదకి ఇంకొక ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళిన తర్వాత లేకపోతే నేను మీ ఇంటికి వస్తాను సవాల్ చేయడము చర్చలు చేసుకుందామనేటువంటి సవాల్ చేస్తారు లేకపోతే మాట్లాడుకుంటామని సవాల్ చేస్తారు విమర్శలు చేస్తారు కానీ నేను మీ ఇంటి మీదకి వస్తా మీరు నా ఇంటి మీదకి రండి ఇదంతా కూడా రెండు పార్టీల మధ్య ఒక హైడ్రామా నడుస్తున్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు ఇగో కౌశిక్ రెడ్డి మంచిగా తెచ్చిన చీర ఇక్కడ గాజు తెచ్చిన ఇవాళ ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన 10 ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగుని పబ్లిక్ లా ఇజ్జత్ లేదు మీకు ఇజ్జత్ ఉందా సార్ మీ ఇజ్జత్ విషయం ఏంటంటే ఒకటి అవమానపరచడం ఎవరిని అవమానపరిచాడు 10 మంది ఎమ్మెల్యేలను అవమానపరిచారు అది కాకుండా చీరలు గాజులు వేసుకున్న వాళ్ళు తక్కువ చిన్న చూప మీ దృష్టితో ఇదొక అంశం చిన్న చూప రాణి రుద్రమలు వాళ్ళంతా కూడా చీరలు జాకెట్లు లేకపోతే వాళ్ళు గాజులు వేసుకునే కదా యుద్ధ రంగానికి వెళ్ళింది అట్లా ఎంతమంది ఉన్నారు మనకు ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు లేకపోతే రాణి రుద్రమ్మ కావచ్చు లేకపోతే రాణి చెన్నమ్మ కావచ్చు వాళ్ళంతా కూడా చీరలు కట్టుకునే యుద్ధ భూమికి వెళ్ళిర్రు దేశాన్ని కాపాడిరు వాళ్ళ రాజ్యాన్ని కాపాడిరు దిగజారుడుతనం రాజకీయాలలో ఇంతకంటే దిగజారుడుతనం ఇంకొకటి లేదు విమర్శలు చేసేటువంటి విషయంలో దిగజారుడుతనం దానికి పోటీగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి మహిళలు చెప్పు చూపించారు ఏం లాభం మీరు చేసినటువంటి విమర్శకు ఏమైనా ఒక విలువ ఉన్నదా దీనికి సంబంధించి మీరు ఇది చేస్తే వాళ్ళు చెప్పు చూపెట్టిరు కాంగ్రెస్ నాయకురాలేమో చెప్పు చూపెట్టిరు మీకేమో ఇది జరిగింది ఇదేనా రాజకీయం బాధాకరమైనటువంటి విషయం రాజకీయాలు చూసేటువంటి వాళ్ళు తెలంగాణలో ఎక్కడైనా సరే దేశం మొత్తం కూడా ఇట్లాంటి సంఘటన జరగడమైనటువంటిది సిగ్గుచేటు గర్హనీయం రాజకీయాలు ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళు ఎందుకంటే అధికారమే పరమావధిగా ఇదే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ గెలిచి అక్కడ వేయరు అనుకునేటువంటి మాట మాట్లాడచ్చు కానీ అదే కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చి ఎమ్మెల్యే అయింది కదా పార్టీలు మారడం అనేటువంటిది పోనీ టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా సొక్కమా ఆ రోజు అదే ఎమ్మెల్యేలని చేర్చుకున్నది టీఆర్ఎస్ పార్టీ కదా కాంగ్రెస్ను విమర్శించేటువంటి నైతికమైనటువంటి అర్హత టీఆర్ఎస్కు లేదు అట్లాని కాంగ్రెస్ చేసింది కరెక్ట్ అని కాంగ్రెస్ చేసింది తప్పు కాదని అనట్లేదు కానీ ముందుగాల తప్పు చేసింది మీరు తప్పు చేసిన తర్వాత అవతల వాళ్ళను తప్పు అనడానికి మీకు అర్హత కోల్పోయినట్టే మీరు ఆ తప్పు చేయకుండా ఉండుంటే మీరు కాంగ్రెస్ పైన పైచేయి సాధించడానికి అవకాశం ఉండేది కానీ మొదలుపెట్టిందే మీరు అయితే మేము మొదలుపెట్టలేదు దానికి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కారణం ఇంకేది చెప్పుకున్నా సరే వరుసగా 2 సార్లు గెలిచిన తర్వాత మీరు చేసినటువంటి అంతా కూడా ఇదే ఒక పెద్ద హైడ్రామా దానికి తోడు